నమస్కారం అండి. మనం ఇప్పుడు సిహెచ్ఎస్ఆర్ ప్రసాద్ గారు రచించిన 'మాతృదేవోభవ' అనే కథను విందామా? అక్టోబర్ 1వ తేదీ అవంతి డిగ్రీ కాలేజీలో వరల్డ్ ఎల్డర్స్ డే సందర్భంలో ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఒక సదస్సు ఏర్పాటు చేసింది. కాలేజీ అసెంబ్లీ హాలుకు సరస్వతీ సదన్ అని పేరు. అందులోనే సదస్సు మొదలైంది. ప్రభుత్వం తరపున సంక్షేమ శాఖ మంత్రి గారు కొందరు ఎంపిక చేసిన పెద్దలకు శాలువాలు కప్పి మెమంటోలు అందజేసి పూలదండలు వేసి సన్మానం చేశారు. కాలేజీకి చెందిన సరస్వతీ సదన్ ఫ్రీగా వాడుకున్నందుకేమో బాగుండదని పనిలో పనిగా ప్రిన్సిపాల్ రామనాథానికి కూడా సన్మానం చేశారు. తమ ప్రిన్సిపాల్ గారికి కూడా సన్మానం జరుగుతున్నందున కాలేజీ స్టాఫ్, స్టూడెంట్స్ కూడా హాజరయ్యారు. ప్రిన్సిపాల్కి సన్మానం చేస్తున్నప్పుడు పెద్ద పెట్టున హర్షధ్వానాలు చేస్తూ చప్పట్లు కొట్టి తమ సంతోషం వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ ఉబ్బి తబ్బిబ్బైపోయి తనకు జరిగిన సన్మానానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉపన్యాసం ఇచ్చాడు. సభకు నమస్కారం. ప్రపంచ వృద్ధుల దినోత్సవం మన కాలేజీలో జరగడం మనందరికీ గర్వకారణం. ప్రపంచంలో వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. మన దేశ జనాభాలో 10-12% వృద్ధులున్నారని గణాంకాలు తెలుపుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం వృద్ధుల విషయంలో శ్రద్ధ తీసుకుని నేషనల్ పాలసీ ఆన్ ఓల్డర్ పర్సన్స్ వెలువరించింది. అన్ని రాష్ట్రాల వారిని ఆ విధంగా ఎన్పిఓపి అమలు చేయాలని కోరింది. రైల్వేలలో 30% ఛార్జీలో రాయితీ ఇచ్చింది. మన ప్రభుత్వం వృద్ధులకు నెల నెలా పెన్షన్స్ అందజేస్తోంది. మహారాష్ట్రలో బస్సుల్లో కూడా రాయితీలు ఇస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా ఆర్టీసీ బస్సులో ఛార్జీల్లో రాయితీలు ఏర్పాటు చేయవలసిందిగా ప్రతి జిల్లా కేంద్రాలలో వృద్ధులకు ప్రభుత్వం తరపున వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నారు. కేవలం వృద్ధుల సంక్షేమాన్ని ప్రభుత్వంపైనే వేయడం కాదు, మనలో కూడా బాధ్యతలు పెరగాలి. ఈనాడు మనం చూస్తున్నాం, ఉద్యోగాలు చేస్తున్నవారు తల్లిదండ్రుల ఆలనా పాలన చూడటం లేదు. కొందరైతే తల్లిదండ్రులను ఇండియాలో వదిలేసిపోతున్నారు. ఇక్కడ వారు ముసలితనంలో ఒంటరి జీవితం అనుభవిస్తున్నారు. మనల్ని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను ముసలితనంలో పట్టించుకోకుండా వారిని వృద్ధాశ్రమాల్లో వదిలేయడం, పల్లెటూళ్లలో ఒంటరి జీవితాన్ని గడుపుతున్నా తమ దగ్గర ఉంచుకోకుండా బాధ్యత లేకుండా ప్రవర్తించడం సిగ్గుచేటు. పెద్దలను గౌరవించడం మన ధర్మం. తల్లిదండ్రులు భగవంతునితో సమానం. వారి మనస్సులు కష్టపెట్టడం మహాపాపం. రామనాథం ఉపన్యాసం అదిరిపోయింది. స్టాఫ్, స్టూడెంట్సు మరొకమారు చప్పట్లతో హాల్ను అదరగొట్టేశారు. కాబట్టి మనం మన తల్లిదండ్రులనే కాకుండా వృద్ధులందరినీ గౌరవించి ప్రేమించటం, ఆదరించటం మన కనీస ధర్మం. భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పాడో మీకొక్కసారి గుర్తు చేస్తున్నాను. ఇతరులను సేవించేవాడే నాకు ఇష్టుడైన భక్తుడు అన్నాడు. నిజం చెప్పాలంటే కేవలం పూజలు చేసిన వారు భక్తులు కాదు. భాగవతంలో వ్యాసుల వారు ఏం చెప్పారు? ఇతరులకు మేలు చేసేవారినే, ఇతరుల కోసం జీవితాన్ని గడుపుతున్న వారినే భక్తులు అంటారని చెప్పారు. కాబట్టి ఈ ప్రపంచ పెద్దల దినోత్సవం సందర్భంలో నేను మనవి చేసేది ఏమిటంటే, పెద్దలకు సేవ చేద్దాం, పెద్దల కోసం జీవిద్దాం. వారి ముఖంలో కనబడే సుఖ సంతోషాలను చూసి మనం గర్వపడదాం. మన కర్తవ్యం మనం నిర్వర్తిద్దాం. రామనాథం ముగించి కూర్చున్నాడు. హాలు చప్పట్లతో దద్దరిల్లింది. సభలో అందరికంటే రామనాథం ఉపన్యాసమే హైలైట్ అని అంతా అనుకున్నారు. సుధాకర్పై రామనాథం ఉపన్యాస ప్రభావం తీవ్రంగా పడింది. అతని తల్లి గోవిందమ్మ పల్లెటూళ్ళలో ఒంటరిగా ఉంటోంది. ఆమెను తీసుకురమ్మని, తనకు సహాయంగా పిల్లల ఆలనా పాలన చూసుకుంటుందని అతని భార్య రుక్మిణి పోరు పెడుతోంది. కానీ సుధాకరే వినడం లేదు. ఇప్పుడుంటున్నది సింగిల్ బెడ్రూమ్ ఫ్లాటు. ఇబ్బంది లేకుండా ఉంది. అదీగాక తమది చిన్న ఇల్లు కావడంతో పని మీద సిటీకి వచ్చే చుట్టాలు చుట్టపుచూపుగా చూసిపోతున్నారే కానీ రాత్రిళ్ళు ఉండిపోవడం లేదు. అందుకే పెద్దలు ఇల్లు ఇరుగ్గా ఉండాలన్నారని మెచ్చుకుంటూ ఉంటాడు సుధాకర్. తల్లిని తీసుకుని వస్తే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకోవాలి, అద్దె పెరుగుతుందని అతని ఆలోచన. ఇక ఇప్పుడు రామనాథం ఉపన్యాస ప్రభావంతో మాతృదేవోభవ అనుకుంటూ బెడ్రూములు రెండుండే ఇల్లు వెతుక్కునే బాధ్యత భార్యపై పెట్టేశాడు. రుక్మిణి వెంటనే కాలనీ అంతా తిరిగి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్, టూలెట్ బోర్డులు ఉన్నవి కనిపెట్టింది. ఆదివారం నాడు భార్యాభర్తలిద్దరూ వెళ్ళి తమకు అనుకూలంగా ఉన్నదాన్ని ఎంచుకుని అందులోకి చేరిపోయారు. సుధాకర్ తమ ఊరెళ్ళి తల్లిని తీసుకొచ్చాడు. గోవిందమ్మ సంతోషించింది. ముసలితనంలో మనుమలతో హాయిగా కాలక్షేపం చేసే యోగం కలిగినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంది.
దేవుడే తనకు రామనాథం రూపంలో మంచి బుద్ధి ప్రసాదించాడని సుధాకర్ సంతృప్తి పడ్డాడు. తల్లిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఈ కాలం కొడుకుల్లా కాకుండా మంచి కొడుకు అనిపించుకున్నాడు. ఒకరోజు సుధాకర్ కూరగాయల మార్కెట్కి వెళ్ళాడు. ఒరేయ్ కృష్ణుడు, ఇన్నాళ్ళు ఎక్కడికి పోయావురా అంటూ ఒక ముసలమ్మ సుధాకర్ని పట్టుకుని వలవలా ఏడుస్తోంది. సుధాకర్ బిత్తరపోయాడు. పాపం ఎవరో పండు ముసలి, ముఖమంతా ముడతలు పడినా ఎంతో కళగా ఉంది. ఎవరో మంచి కుటుంబంలో నుంచి వచ్చినట్లే అనిపిస్తోంది. మతిస్థిమితం లేదేమో, తననే కొడుకు అనుకుంటున్నదేమో, ఆమె కొడుకు తన పోలికలతో ఉంటాడేమో అనుకున్నాడు. కొందరు ఆగి తమనే చూస్తూ ఉండడంతో ఇబ్బందిగా అనిపించింది అతనికి. పాపం ఎవరో దిక్కులేని ముసలమ్మ, నా అనేవాళ్ళు లేరేమో, ఈమెను ఆదుకోవాల్సిందే అనుకున్నాడు. అమ్మా, ఎవరమ్మా నువ్వు అని అడిగాడు సుధాకర్. అదేంట్రా, తల్లిని పట్టుకుని ఎవరని అడుగుతున్నావా అని ఆమె ఏడుపు తీవ్రం చేసింది. ఇక ఆమెను ఏం ప్రశ్నించకూడదని అనుకున్నాడు. సరే పద అని ఆమెను ఆటోలో ఎక్కించుకుని కాలేజీ హాస్టల్కి తీసుకెళ్ళాడు. ఆమెను లేడీస్ హాస్టల్లో ఖాళీగా ఉన్న రూమ్లో ఉంచి అక్కడ అటెండర్ రత్తమ్మకు అప్పగించాడు. ముసలమ్మకి మతిస్థిమితం లేదని, తననే కొడుకని భావిస్తున్నదని, కొన్నాళ్ళు ఉంటుందని ఆమె బాగోగులు చూడమని చెప్పాడు. రత్తమ్మ తల ఊపింది. అమ్మా, నువ్వు ఇక్కడుండు, నీకేం కావాలన్నా ఇదిగో ఈ రత్తమ్మను అడుగు అన్నాడు సుధాకర్. కృష్ణుడు, నన్ను ఇంటికి తీసుకెళ్ళవా, పిల్లల్ని చూపించవా అన్నది. ఇప్పుడు అర్జెంటు పని మీద వెళ్తున్నానమ్మా, తర్వాత తీసుకెళ్తాను అన్నాడు ఆమెకు నచ్చజెప్తూ. కోడల మాట విని నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిన వాడివి, నన్ను తీసుకెళ్తావా, మాయమాటలు చెప్తావు, నన్ను తీసుకెళ్ళవురా, నాకు తెలుసు అని ఏడవసాగింది. సుధాకర్కి ఆమె పరిస్థితి అర్థమైంది. కానీ ఏం చేయగలడు? ఆమెను ఓదార్చమని రత్తమ్మకి సైగ చేసి వెళ్ళిపోయాడు. సైకియాట్రిక్ డాక్టర్ మృణాలినికి ఆమెను చూపించాడు సుధాకర్. ఆమెను చూస్తూనే గుర్తుపట్టింది మృణాలిని. ఆమె పేరు రాజమ్మని, పిఎన్ఆర్ ఓల్డేజ్ హోమ్లో ఉంటుందని చెప్పింది. అప్పుడప్పుడు హోమ్ నుంచి తప్పించుకుని తిరుగుతూ ఉంటుందని, రెగ్యులర్గా మందులు వాడాలన్నది. వారం రోజులు శ్రద్ధగా మందులు వాడించేటప్పటికి రాజమ్మ కోలుకుంది, మామూలు మనిషి అయింది. కానీ ఇప్పుడు ఎవరితోనూ మాట్లాడటం లేదు. మతిస్థిమితం లేనప్పుడు తన మనసులోని మాటల పైకి వెల్లడించేది. స్థిమిత పడ్డాక మౌనంగా ఉండిపోతోంది. ఇక రాజమ్మను ఓల్డేజ్ హోమ్కి పంపించాలని నిర్ణయించుకున్నాడు సుధాకర్. సుధాకర్ ఎవరో ముసలమ్మను ఆదరించి ట్రీట్మెంట్ ఇప్పించాడని, ఇప్పుడు ఆమె కోలుకున్నదని ఎవరో ప్రిన్సిపాల్ చెవిన వేశారు. ప్రిన్సిపాల్ సుధాకర్ని పిలిచి అసెంబ్లీ సమావేశంలో అందరి ముందు బొకే ఇచ్చి మెచ్చుకున్నాడు. అంతా సుధాకర్ మాదిరి పెద్దల పట్ల దయగలిగి ఆదరించాలని, సుధాకర్ని ఆదర్శంగా తీసుకోవాలని కోరాడు. అసెంబ్లీ సమావేశం ముగిసిన తర్వాత, సార్, ఈరోజు ఆమెను పంపించి వేస్తున్నాం, ఆమెకు కొత్త చీరలు కొన్నాం, మీ చేతుల మీదుగా ఇచ్చి వీడ్కోలు చెప్తే బాగుంటుంది అన్నాడు. అలాగా, అయితే అదొక ఈవెంట్గా నిర్వహిద్దాం, పేపర్లో వస్తే అందరికీ తెలుస్తుంది, జర్నలిస్టులకు ఫోన్ చేద్దాం అన్నాడు ప్రిన్సిపాల్. సుధాకర్ ఏం మాట్లాడలేదు. ప్రిన్సిపాల్ తన ఛాంబర్కి వెళ్ళి ప్రెస్ జర్నలిస్టులకి, మీడియా వాళ్ళకి ఫోన్లు చేశాడు. సాయంకాలం సరస్వతీ సదన్లో మీటింగ్ ఉందని నోటీస్ పంపడంతో కాలేజీ స్టాఫు, స్టూడెంట్సు చేరారు. టీవీ మీడియా వాళ్ళు, ప్రెస్ జర్నలిస్టులు సరస్వతీ సదన్ స్టేజీ ముందు గుమికూడారు. సభ మొదలైంది. రామనాథం సుధాకర్ చేసిన మంచి పని వివరించాడు. పెద్దలను ఆదుకోవాలనే మంచి మనసుతో ముక్కు ముఖం తెలియని వృద్ధురాలిని చేరదీశాడు. మతిస్థిమితం లేని ఆమెకు ట్రీట్మెంట్ ఇప్పించి మనిషిని చేశాడు. అందరూ సుధాకర్ని ఆదర్శంగా తీసుకోవాలి. వృద్ధులు మనకు భారం కాదు, మనకి కొండంత అండ అని గ్రహించాలి. మాతృదేవోభవ, పితృదేవోభవ అనే ఆర్యోక్తిని అనుసరించి మన తల్లిదండ్రుల్ని ప్రేమగా చూసుకోవాలి అంటూ సుధాకర్కి పూలదండ వేసి శాలువా కప్పి సన్మానం చేశాడు. సుధాకర్ మాట్లాడుతూ, ప్రపంచ పెద్దల దినోత్సవం రోజున మన ప్రిన్సిపాల్ గారు చేసిన ఉపన్యాసంతో ప్రభావితుణ్ణయ్యానని, తన తల్లిని పల్లెటూరు నుంచి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నానని, అలాగే ఒక వృద్ధురాలికి సహాయపడ్డానని చెప్పాడు. ప్రిన్సిపాల్ రామనాథం సంతోషించాడు. తర్వాత సుధాకర్ స్టేజీ దిగి రాజమ్మను పైకి తీసుకురావాలని ప్రయత్నిస్తుంటే ఆమె ఒప్పుకోవడం లేదు. రానని మొండికేసింది. మీడియా వాళ్ళు అదంతా గమనించి కెమెరాలతో షూట్ చేస్తుంటే సుధాకర్ రాజమ్మకు నచ్చజెప్పి స్టేజీ పైకి తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టాడు. ఇప్పుడు మన ప్రిన్సిపాల్ గారు రాజమ్మ గారిని కొత్త దుస్తులతో సత్కరిస్తారు అని అనౌన్స్ చేశాడు సుధాకర్.
సుధాకర్ కొత్త దుస్తులు ప్రిన్సిపాల్ చేతికిచ్చి రాజమ్మకు ఇవ్వమని సూచించాడు. రామనాథం 2 క్యారీ బ్యాగ్స్ రాజమ్మ చేతికి అందించాడు. అంతే. రాజమ్మ కోపంతో ఊగిపోతూ ఆ 2 క్యారీ బ్యాగులు రామనాథం ముఖం మీదకి విసిరి కొట్టి చర్చరా స్టేజి నుంచి దిగిపోయింది. రామనాథం ముఖం నల్లగా మాడిపోయింది. కాలేజీ స్టాఫ్, స్టూడెంట్సు షాక్ తిన్నట్లయిపోయారు. అంతా క్షణాల్లో జరిగిపోయింది. సుధాకర్ అవాక్కయ్యాడు. టీవీ కెమెరా వాళ్ళు, పత్రికా ప్రతినిధులు రాజమ్మను చుట్టుముట్టారు. ప్రశ్నల వర్షం కురిపించారు. అమ్మా, మీరు ప్రిన్సిపాల్ గారిచ్చిన కొత్త దుస్తులు ఎందుకు తీసుకోరు? మీకు ఉచితంగా తీసుకోవడం ఇష్టం లేదా? ఇష్టం లేకపోతే ఆ మాట చెప్పొచ్చుగా. ఆయన ముఖం మీదకు విసిరి కొట్టడం ఏమిటి? ఏమైనా మర్యాదగా ఉందా? మీకు ఆరోగ్యం బాగా లేకపోతే కొన్ని రోజులు ఆదరించి ట్రీట్మెంట్ ఇప్పించిన కాలేజీకి ఆయన పెద్ద. అటువంటి పెద్ద మనిషిని స్టేజీ మీద అవమానపరుస్తారా? పెద్ద వాడా పెద్ద మనిషి? పెళ్ళాం మాటలు విని తల్లిని ఇంటి నుంచి గెంటేసి ఆశ్రమంలో చేర్పించినవాడా పెద్ద మనిషి? రాజమ్మ నోరు విప్పింది. అంతా ఆశ్చర్యపోయారు. ఏమిటమ్మా నువ్వనేది? రామనాథం గారు తల్లిని వృద్ధాశ్రమంలో చేర్పించారా? మీకెలా తెలుసు? నేనే వాడి తల్లిని, దుఃఖంతో బొంగురుపోయిన కంఠంతో చెప్పింది రాజమ్మ. అందరి కళ్ళు ఒక్కసారిగా రామనాథం కోసం వెతికాయి. రామనాథం ఆ చుట్టుపక్కల ఎక్కడా కనిపించలేదు. కథ పేరు మాతృదేవోభవ. రచించిన వారు సిహెచ్ఎస్ఆర్ ప్రసాద్ గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.